వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4,500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. కాశీ మజిలీ కథలు చెప్పుకుంటున్నాం మనం. స్వయం ప్రభ కథ చెప్తున్నాం కదా. ఈ వీణావతికి మెళ్ళో ఉన్న ఒక మంచి రత్నహారాన్ని తీసి ఇచ్చేసింది. ఇచ్చాక ఏమైంది, వీణావతి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వీళ్ళ ఊరు వదిలేసింది, గిరిదుర్గాన్ని వదిలిపెట్టి. ఇప్పుడు వీళ్ళు రెండో మజిలీ తర్వాత మజిలీలో ఈ కథ చెప్పుకుంటున్నారు అనమాట. కథ కంటిన్యూ అవుతుంది, 2-3 భాగాలు అయినాయి కదా. అవునవును. స్వయం ప్రభ ఎపిసోడ్ అయింది, వీణావతి ఎపిసోడ్ అయింది. ఇప్పుడు 3వ ఎపిసోడ్లోకి వస్తుంది అనమాట. ఈ వీణావతి ఏం చేసింది, వేరే ఏదో ఊళ్ళల్లో అట్ట తిరుగుతూ ఒకచోట కాళీదుర్గం అనే ఒక ఊరు చేరింది. ఒకచోట ఈ అమ్మాయి దేవాలయము మన కళ్యాణ మండప ప్రాంగణంలో వీణ కచేరీకి కూర్చుంది. అక్కడ ఒక పెద్ద ఫోటో ఉంది. ఒక ఆయన అందగాడైన ఒక కుర్రవాడు, ఒక రాజపురుషుడు, ఆయన పక్కన చక్కటి వీణ, అది అచ్చు తను పగిలిపోయిన వీణలాగానే ఉంది. ఈ వీణావతి తన పాత వీణ మీద భ్రమతోటి అది తన పక్కనే ఉండాలని ఆ విరిగిపోయిన వీణను పెట్టులో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా మోసుకెళ్తుండేది. కొత్త వీణ పాత వీణ 2 ఉండేవి బండిలో. వీళ్ళు మామూలుగా ఏదైనా ఊరు వెళ్తామంటే ఏదో లింగులు పెట్టుకుని చిన్న బ్యాగ్ సర్దుకు వెళ్ళేవాళ్ళు కాదు. వీళ్ళకి మృదంగం వాయించేవాళ్ళు, వీళ్ళంతా ఫ్యామిలీలు ట్రూప్ వెళ్తారు. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు వీణ వైలన్ వాయించే ఆయన భార్య వీళ్ళకి వంట చేసి పెడుతుంది అనుకో, భార్య ఓ చంటిబిడ్డ ఉంది కదా, చంటిబిడ్డ ఓ పని మనిషి, దాని మొగుడు వాడు బండి తోలుతాడు, అది వీళ్ళకి పని చేస్తుంది. వాళ్ళకు 2 పిల్లలు 2 పిల్లలు, అట్లా మొత్తం కుటుంబం గుంపంతా పోతారు. అలాంటప్పుడు 10-15 బళ్ళు ఉంటాయి కాదు, ఇంతమంది వెళ్ళాలంటే. ఆ ట్రూప్ మొత్తంలో ఒక బండి పూర్తిగా వాద్య పరికరాలకే ఒక బండి, విరిగిపోయిన వీణ కూడా బాక్స్లో పెట్టి తెచ్చుకుంది. ఓకే. తన వీణ లాంటి వీణ ఫోటోనే చూసేసరికి ఆశ్చర్యపోయింది. చిత్తరువు ఇది, ఎవరో ఊహించి వేసి ఉంటారు, మన వీణ లాంటి వీణ ప్రపంచంలో ఉండదు అలాగని భావించింది. అక్కడ సంగీత కచేరీకి ఆ వచ్చిన పెద్దవాళ్లలో ఎవరినో వీరెవరండి అని ఆ పటం చూపించి అడిగింది. ఈయన రాజుగారి 4వ కుమారుడు, పేరు సహదేవుడు. ఆయన బ్రహ్మాండంగా వీణ వాయిస్తాడు, ఆ వీణ ఆయనదేను. ఇక్కడ ఎన్నిసార్లు కచేరీలు చేశాడు, రాజుగారి పుట్టినరోజుకి అది ఇక్కడే కచేరీ చేస్తాడు ఆయన అని చెప్పేసరికి అంటే ఇది నిజంగా ఉందన్నమాట. ఈ అమ్మాయి తహతహలాడిపోయింది ఆ వీణ చూడ్డానికి. తన వీణ విరిగిపోయింది కదా. సరే, అక్కడి నుంచి ఏం చేసింది, వారా వీర అందరినీ కనుక్కుని ఆయన ఎదుట కచేరీ తను కూడా ఒక కార్యక్రమం చేయడానికి అవకాశం సంపాదించింది. అక్కడికి వెళ్ళేసరికల్లా ఆయన తన వీణ పెట్టు తయారాడు. వీణ కచేరీని కానీ తన వీణ పెట్టుకుంటాడు. అయితే ఈవిడేమంది, అయ్యా మీ వీణ మీద నేను వాయిస్తానండి రాజుగారు అబ్బాయి గారు అని అడిగింది. సరేనంటే ఆయన ఇచ్చేసరికి ఆ వీణ వాయించి ఎంతో సంతోషించింది. తన వీణ మీద అమ్మాయి వాయించిన వాయింపు చూసి ఆయన ఆశ్చర్యపడాడు. ఆయన గొప్ప వైణికుడు, ఈవిడ ఆశ్చర్యపోయాడు. అవి కచేరీ అయిన తర్వాత ఆ వీణను గాలుచుకుని వలవలా ఏడ్చి, ఎందుకమ్మా ఏడుస్తావు, ఏమైంది, ఏమిటి కావాలి, నీకు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం చేయనండి, ఇటువంటితే వీణ మా రాజుగారు అమ్మాయి విరగొట్టేసిందండి, మరి ఏం చేయను, ఇట్లా జరిగింది చెప్పింది. అంత పొగరబోద్దు, కానీ ఆవిడ పొగరబోతు కాదని, ఆ అమ్మాయి ఏదో వైరాగ్యంలో ఉందని, శృంగార భావన ఉన్న కీర్తనలు వచ్చేసరికి కోపం వచ్చి విరగొట్టిందని మా రాజుగారు ఇంకో వేణిచ్చారండి. ఆవిడ మాత్రం మహాద్భుత సౌందర్యవతండి అని గంటసేపు చెప్పింది. చెప్పాక ఇతను అన్నాడు, విరిగిపోవటమా, ఏది నీ వీణ ఎక్కడుంది, అక్కడే పారేసి వచ్చావా అన్నాడు. లేదండి నేనే తెచ్చానని. ఎవరా నా పెట్టె పుచ్చురండి అంటే ఆ విరిగిపోయిన వీణ పెట్టి తెచ్చేసరికి ఆయన ఏం చేశాడు, ఆ వీణ ఓపెన్ చేసి చూసి, అమ్మాయి ఇది విరిగిపోలేదు, ఈ బుర్రని దండాన్ని అతికించే చోట ఆ అమ్మాయి ఆవిడ కాలి ఇది తగిలి విరిగిపోయింది మధ్యలోకి, నేను అతుకు పెడతా, ఈ రిపేర్ కూడా నేను చేయగలనని ఆ వీణ పెట్టె తన బంగ్లాకి చేర్పించుకుని 2 రోజుల్లో దాన్ని చక్కగా అతికి సిద్ధం చేసి ఇచ్చాడు. ఆ అమ్మాయిని కబురు చేశాడు. కబురు చేస్తే ఆవిడ వచ్చి చూసి ఆ వీణ వాయించి చూసుకుని ఎంత ఆనందంతో మూర్ఛపోయినంత పని అయింది. ఏడ్చేటి శోకాలు పెట్టింది సంతోషంతో. అక్కడి నుంచి, అయ్యా మీ రుణం నేను ఎట్లా తీర్చుకుంటానండి అని చెప్పి స్వయం ప్రభ ఒక రత్నహారం ఇచ్చింది కాదు, అది ఆయనకి ఇచ్చింది, రాకుమారుడికి సహదేవుడికి ఇచ్చేసరికి సహదేవుడు అన్నాడు, అదేమిటి, నేను రాజుగారి అబ్బాయిని, నువ్వేమో వైణికురాలివి, కులం కూడా అటువంటిదే, మేమిస్తే మీరు పుచ్చుకోవాలమ్మా, నువ్వు నాకు ఇచ్చేదేమిటి, నువ్వు నాకు ఇవ్వకూడదు అంటే, కాదు బాబు సంతోషంగా ఇచ్చాను, ఈ వీణబోర విరగొట్టినందుకు మూల్యంగా స్వయంప్రభ నాకు ఇచ్చింది, నువ్వు బాగు చేసావు కాబట్టి నేను నీకు ఇచ్చాను, లెక్క సరిపోయింది, తీసుకోమని. ఇంతలో ఏమైంది, ఆయన చెల్లెలు ఒక ఆవిడ ఉంది, సావిత్రిని ఓ చోట సుభద్రని ఓ చోట పడింది పుస్తకంలో, సుభద్ర అనుకుందాం. ఓకే. ఆవిడేం చేస్తుంది, ఆవిడ లోపలికి వచ్చి, అన్నయ్య ఎంత బాగుంది వీణ, ఎంతో బాగుంది, అమ్మాయి బాగుంది, వీడు చెప్పిన విషయము బాగుంది, మరి ఓ పని చెయ్యి, నాన్నగారు నీ ఖర్చులకి ఇస్తారు కదా 10,000 నిష్కాలు ఇస్తారు ప్రతి నెల,
10,000 రూపాయలు. అప్పట్లో కూడా పాకెట్ మనీ పాకెట్ మనీ ఇచ్చారు. మరి రాకుమారులు, పెద్ద కుమారుడేమో రాజు అవుతాడు, మిగిలిన కుమారులు ఏమవ్వాలి? వాళ్ళ ఖర్చులకు డబ్బులు, వాళ్ళకి బిల్డింగ్లు, వాళ్ళకి సెపరేట్గా పని వాళ్ళు, వాళ్ళందరికీ జీతాలు, వ్యవహారాలు చాలా ఉండేవి. అబ్బాయి గుళ్ళకి ఇచ్చుకుంటాడు, దానాలు ఇచ్చుకుంటాడు, ఎవరినైనా ఇలా గర్ల్ ఫ్రెండ్స్ని పోషిస్తాడు. ఓకే, వాటన్నిటికీ డబ్బు కావద్దు, ఇప్పుడు పాకెట్ మనీ ఉండేది. అవే పద్ధతులు కదా రమ్మగారు, పేర్లు మార్పేమో. పేర్లు మార్పు, అవి బయటికి రాక మనకు తెలియదు. అంతే అంతే. కథల్లో కనపడతాయి కదా, అదే అంటే ఉన్నట్టే కాదు. ఆ 10,000 నిష్కాలు అమ్మాయికి ఇచ్చేయి, నువ్వు కొనుక్కున్నట్టు ఉంటుంది, ఆమె నీకు ఇచ్చినట్టు ఉంటుంది. బాగుంది అని చెప్పి 10,000 రూపాయలు తండ్రి అన్నయ్యతోటి ఆ అమ్మాయి వీణావతికి ఇప్పించింది. వీణావతి ఇంటికి వెళ్ళేసరికల్లా తల్లింది, వసే నీ పిచ్చి కూల, ఆ స్వయంప్రభ ఇచ్చిన వస్తువు అక్కడిచ్చేసావేమిటే, అంత ఖరీదైన వస్తువు ఇస్తావుటే అంటే, అమ్మా నీకు తెలీదు, స్వయంప్రభ వాళ్ళ నాన్నకి తెలియకుండా ఇచ్చిందమ్మా. రాకుమారుడికి పాకెట్ మనీ ఉంటుంది, ఆ అబ్బాయి డబ్బు మీద అబ్బాయికి హక్కు, పెళ్ళిడు పిల్లవాడు. మన దగ్గరకు వచ్చింది రాకుమార్తె, అది కూడా మెళ్ళ వస్తువు తీసిచ్చింది. అక్కడ జనాలు లెక్క రాదు రేపు అంతఃపురంలో. లెక్కొస్తే ఆ పిల్ల నేను ఇచ్చానని చెప్పకపోతే దాన్ని వెతికితే మన దగ్గర దొరికితే కొంప మునిగిపోతుంది. తెలివిగలదే. అందుకని వదిలించుకున్నా దాన్ని, మన దగ్గర ఉండకుండా. మన వీణ ఎలాగో మనకు వచ్చింది, దాన్ని మనం అమ్మలేం చావలేం. చెప్పేసరికల్లా సరే బాగానే ఉందిగా. ఆయన ఆ రత్నహారం మెళ్ళ పెట్టుకుని ఉన్నాడు. సరే ఇద్దరు అన్నా చెల్లి మాట్లాడుకుని ఆ అమ్మాయి వీణిట విరిగిపోయిందిటే, స్వయంప్రభ విరగొట్టిందిట. ఆ స్వయంప్రభ గురించి చాలా సౌందర్యవతిట, కానీ అమ్మాయికి అమిత వేదాంతం, తపస్సు చేసుకోవాలని కోరికట. విచిత్రంగా అనిపిస్తుంది అదని చెప్పింది అని, ఎందుకో అమ్మాయిని చూద్దామనిపిస్తుంది నాకు అనేసరికల్లా చెల్లెలంది సుభద్ర గారు, దాందేముంది అన్నయ్య, నాన్న నీ పెళ్లి సంబంధాల కోసం అందరికీ ఫోటోలు పంపిస్తున్నాడు, వాళ్ళకు కూడా వెళ్ళే ఉండుంటుంది. ఈ అమ్మాయి వేదాంతం అది ఉంది కాబట్టి, నువ్వు ఎలాగూ రాజు అయ్యేవాడివి కాదు, అక్కడ రాజ్యం ఉంది, ఒక్కతే పిల్ల. ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే రాజ్యము మందే, పిల్ల మందే. దాని వేదాంతం సంగతి ఏంటో మనం చూద్దాము. నీకు నచ్చుబాటుగా ఉంటే నువ్వు ఆ ఊరేళ్ళు, నేను చెప్తా ఐడియా ఎట్లా చేయాలో. ఆ అమ్మాయికి యోగులు, యోగి పొంగవులు, మునులు, ఋషులు అవి ఇష్టం, తపస్సు, వేదాంతం. శరీరం కొన్నాళ్ళు పోయాక నాశనం అయిపోతుంది, అవే చెప్పింది వీణావతి. వ్యవహారం అంతా చెప్పింది అమ్మాయిది. నువ్వు వెళ్ళిపో, నీ వెనకాలే నేను వస్తా, లేదా ఏదైనా ఒక ఏర్పాటు చేస్తా నీతో పాటు ఉండటానికి, నువ్వు వెళ్ళమని ఇతన్ని పంపించి ఈ అబ్బాయి బయలుదేరి వెళ్ళాడు. ఇంతలో ఏమైంది, ఈ వీణావతి వెళ్ళిపోయిన ఒక 2-3 పౌర్ణములు తిరిగాక, ఒకనాటి పౌర్ణమి నాడు రాణిగారికి కూతురు మెళ్ళో నగల మీద అజొచ్చింది. కొన్ని రత్నాలు అవి ఏంటంటే ఈ పౌర్ణమి వెన్నెల్లో పెట్టాలి వాటిని, వాటికి పవర్స్ వస్తాయి. ముత్యాల ఆభరణాలన్నీ కూడా వెన్నెట్లో పెడతారు, అందరూ పెట్టుకుంటారు. అట్లా వెన్నెల్లో పెడితే ముత్యము చంద్రుడికి సంబంధించింది కదా, ఆ ముత్యం డల్గా అయిపోతే అది మళ్ళీ కాంతివంతం అవుతుందట. ఇప్పుడు కూడా చేసి చూడాలి. మీరు చెప్తుంటే నాకు అదే ఆలోచన వెళ్ళింది. పాలల్లో వేసి పెడతారట, అప్పుడు ముత్యాలు మళ్ళీ మెరుపుని సంతరించుకుంటాయి. పొట్టిగా పెట్టేవి కొన్ని ఉంటాయి, బంగారంలో పొదిగేస్తారు చూడు ముత్యాలు, వాటినేమో అటాగే పెడతారట. ముత్యం పీల్చుకుంటుందట వెన్నెల్ని. నిజమో కదా నాకు తెలీదు, ఆ పుస్తకంలో నేను ఎప్పుడూ చేయలేదు. అయితే ఈ నగల మీద అజొచ్చింది. రత్నహారం ఏది, కూతురు దగ్గరికి వెళ్ళి అడిగింది. మెమ్మే బెబ్బే అన్నారు, అంతా అక్కడుంది ఇక్కడుంది అన్నారు. ఈ స్వయంప్రభ ఏమో తల్లికి చెప్పేసింది. వీణావతి వీణ విరక్కుట్టాను కాబట్టి దానికి ఆ వస్తువు ఇచ్చానగా తల్లి లబలబలాడింది. అయ్యో అయ్యో అది చాలా పురాతన వస్తువు, దానికి మహత్యాలు ఉన్నాయమ్మా, దానికి చాలా మహత్తు ఉంది, మీ నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఏదైనా ఇచ్చే ముందు చెప్పేవారు, పైగా బోడి వీణ అదేముంది, ఒక 4,000 పెడితే వస్తుంది, ఈ రత్నహారం కోట్లు విలువ చేసేది, ఇది ఇచ్చేస్తావా, తప్పు కాదు. అక్కడి నుంచి ఈవిడ భర్త దగ్గరికి వెళ్ళి, ఆయన అమ్మాయి నగలన్నీ లెక్క చూసావా అని ఆయన కనుక్కున్నాడు. ఈవిడ బెక్కమొహం వేసి మెల్లిగా చెప్పింది, ఏమండి ఆ నగ ఇచ్చి అనేసరికల్లా ఓ దీపం అన్నాడు. అయ్యో ఆ నగ మంచిసరి, చాలా అద్భుతమైన నగ, ఎవరికైనా పరాయివాడి చేతిలో చేరితే నగ చేరిన 6 నెలల్లో వాడికి రాజ్యాధికారం వస్తుంది. చివరికి ఆ సానమ్మాయికి రాజ్యాధికారం ఇచ్చేసిందా నీ కూతురు. ఇక తెగ తిట్టిపోసాడు. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుందో పట్టుకోవాలి, దానికోసం కబురు చేస్తే వీణావతి లేదు. టోటల్ ఫ్యామిలీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయారు కదా మొత్తం. అదేలే, తండ్రులు ఉంటారు కదమ్మా, వాళ్ళకి తల్లులు ఉంటారు, కుటుంబం ఉంది, వాయించే వాళ్ళు, పక్క వాయించేవాళ్ళు, మొత్తం గుమ్మంతా పోయింది. ఈ ఎక్కడి నుంచి పట్టుకుంటారు, వాళ్ళు డైరా ఎత్తేసారు ఇక్కడి నుంచి. వాళ్ళు ఏ ఊరలో ఏనాటికో మళ్ళీ సొంత ఊరికి తిరిగి వస్తారు సంపాదించుకుని బాగా. అవి ఏళ్ళు కూడా పట్టచ్చు, నెలలు కాదు సంవత్సరాలు పట్టచ్చు. ఇక్కడ ఇల్లు వాకిలి ఉన్నాయి, కానీ ఇక్కడ పిట్ట పురుగు పిచ్చిక కూడా లేదు. ఎట్లా రాజుగారికి బెంగ వచ్చేసింది. అయ్యో అని మళ్ళీ 2 రోజులు తిప్పుకున్నాడు ఆయన. ఈ పిల్లకి ఎలాగో వేదాంతమే, ఇది పెళ్లి చేసుకోవద్దు మళ్ళీ చేసుకోదు, ఎంతమంది రాజకుమారులు చూపించినా కాదంటుంది. పోనీ ఏదో జరిగితే అది జరుగుతుందని రెడీ అయిపోయారు. కానీ వెతకటం మానల, ఆ నగ సాధించాలి మళ్ళీ వెనక్కని.
ఆ అమ్మాయి కోసం వెతికిస్తున్నారు. ఇంతలో ఏమైంది, మన సహదేవరాజు గారు ఉన్నాడు కదా, ఆయన ఈ ఊరు వచ్చేసాడు. వచ్చారు. ఇంతలో ఒక ఖబరు వచ్చింది రాజుగారికి, రాజుగారి అమ్మాయికి. 2 రకాలుగా. ముందు రాజుగారికి ఒక మహానుభావుడు ఎవరో ఒక ఆయన దేవాలయంలో విడిది చేశాడని, ఆయన చాలా అద్భుతమైన యోగిని, చాలా ప్రకాశవంతంగా ఉన్నాడని, అసలు ఎంత అద్భుతంగా ఉన్నాడు యోగి అంటే. రాజుగారు మరి ఇప్పుడు నగ ఒకటి పోయింది కదా, ఈయన ఏం చేశాడు, మంత్రి సామంతులతో సేనాధిపతితో కలిసి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాడు. ఆయన, మీరు నగ గురించి చింతపడుతున్నారు, ఏమీ చింతించద్దు, నీ నగ మీకు దొరుకుతుంది అని చెప్పాడు. నగ దొరుకుతుందని చెప్పాడని వార్త వచ్చింది రాకుమార్తెకి. సరే, ఈ అమ్మాయి ఏమంది, స్వయంప్రభ వీళ్ళకి ఉంది కదా పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, ఏమిటో దాని పేరు మర్చిపోయి, హేమ. ఆ హేమ ఏమందంటే, మనం కూడా వెళ్ళి చూసొద్దాం పద, ఆయన చిన్న వయసు వాడేట, ఆయన ఎట్టా ఇది చేసుకుంటున్నాడో తెలీదు మనకి, చూసొద్దాం పద అంది. అనేసరికల్లా సరే ఇద్దరు కలిసి వెళ్ళి ఆ యోగిని చూడడానికి పోయారు. యోగిని చూడటానికి ముందు హేమని వెళ్ళి, నువ్వు వెళ్ళి యోగిని సంగతి కనుక్కురా అనేసరికల్లా, ఈ అమ్మాయింది, నువ్వు మొన్నటి దాకా ఆ నెక్లెస్ పోయిందని, రాజ్యాధికారం పోతుందని మీ నాన్న లెవెలవడంటే పోతే పోయింది రాజ్యం అన్నావు, యోగుల చరిత్రలకు మాత్రం ఎక్కడలేని ఉత్సాహం నీకు, సరే వెళ్తానని కనుక్కొచ్చింది. ఆయన పేరు అద్వైత శివానంద యోగి. ఆయన దగ్గర ఒక యోగిని చెలికత్త కూడా ఉంది, వాకిట్లో కూర్చుని ఉంటుంది. వీళ్ళిద్దరూ అటు ఇటు చూసి మెల్లిగా సర్దుకుని వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయి, చాలా మీకు ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అంది. అని మా గురువుగారు కూడా చాలా అందంగా ఉంటారు, 2 ఏళ్ళ నుంచో హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు, ఎవరితోటి మాట్లాడరు అనగానే ఇతను గబుక్కుని పలకరించాడు ఆ యోగి ఈ అమ్మాయిని, స్వయంప్రభని. ఆశ్చర్యపోయింది ఆ పిల్ల, ఆ యోగిని, బయట ఉన్న యోగిని. సోదరుడు మా సోదరుడు ఈయన ఎవరితోటి మాట్లాడు, అలాంటిది దీంట్లో మానేసి నీతో మాట్లాడాడు అంటే, జపం మానేసి నీతో మాట్లాడాడంటే నీ దగ్గర ఏదో మహత్యం ఉంది, నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పి దీన్ని బాగా బూస్ట్ చేసింది. వివాహం ఇత్తవా కాదా అలాంటివి కనుక్కుంది. వివాహం చేసుకోదలుచుకోలేదంటే, మా గురువుగారికి లేవు వివాహాలు, నేను ఎప్పుడో చిన్న వయసులోనే సన్యాసించేశాడు, నీలాంటి దాన్ని నువ్వే, ఆయన లాంటి వాడు ఆయనే. అయితే ఎలా చేయాలి, వివాహం చేసుకుని అప్పుడు సన్యాసించాలి. సన్యాసం అంటే ఇట్లా పెళ్లి కాకుండా సన్యాసించడం కాదు, ఎవరైనా యోగిని వివాహం చేసుకుంటే నీ జన్మ తరిస్తుందని చెప్పి. యోగులకి సంసార ఇచ్చి ఉండదు, మామూలు మానవుల్లాగా పెళ్ళంతో చికారులు తిరుగుదాం, కాశ్మీరు అక్కడికి ఇక్కడికి వెళ్దాం అనుకోరు, వాళ్ళు పిల్లలకి అందాం అనుకోరు. యోగులు కేవలం ఏంటంటే ఏమన్నాళ్ళు దాన్ని లోకోపకారం కోసం చేసుకుంటారు. అటువంటి అత్యద్భుతమైన యోగిని చూసుకుని పెళ్లి చేసుకోవాలమ్మా నువ్వు. పెళ్లి చేసుకున్నాక ఆయన ఎలాగో సన్యాసి బేసిక్గా, నువ్వు కూడా సన్యాసం పుచ్చుకోవచ్చు. ఇలా రాణిగా ఉండి, రాజుగారు అమ్మాయిగా ఉండి, యువరాణిగా ఉంటే సన్యాసాలు కుదరవు అని ఇట్లా ఎక్కించింది. ఎక్కిస్తే కాసేపు అయ్యాక ఈ పైకి ఏమనిపించింది, నాన్ను కానీ ఈ యోగి గారిని పెళ్లి చేసుకోమని ఏమైనా హింట్ ఇస్తుందా అని డౌట్ వచ్చింది. వచ్చేసరికల్లా అనుమానం వచ్చింది, హేమతో చెప్పింది. ఇంతలో ఏమైంది, గురుగారు పూజ చేసుకునే వేళైంది, అమ్మాయి గారిని పంపించేసేయి అని చెప్పేసి అమ్మాయిని పంపించేయమన్నారు. నువ్వు వెళ్ళు, నేను యోగినితో మాట్లాడొస్తానని స్వయంప్రభని పంపించేసింది హేమ యోగిని ఇద్దరు మొత్తాన్ని గుసగుసలాడుకున్నారు. హేమ మెల్లిగా వెళ్ళింది. ఇంటికి వెళ్ళాక అమ్మాయి అడిగింది, అమ్మో స్వయంప్రభ అడుగుతోందనమాట, ఆయన ఎంత కుర్రాడు, చిన్న వయసు వాడు, ఒక్క వెంట్రుక నెరవలేదు, మొహం మిడతలేదు, ఎంత గట్టిగా ఉందో, ఆయనకి బోల్డ్ వయసుటమ్మా, ఏ 100 ఏళ్ళలో 150 ఏళ్ళు ఉంటాయట యోగిని చెప్పింది అంటుంది. 150 ఎక్కడున్నాయి, చిన్నవాడే, కానీ ఆయన ఇలా కనపడుతున్నాడు. సరే, ఆ యోగిని ఏమిటో నన్ను యోగిని పెళ్లి చేసుకోవాలని చెప్తోంది ఈ అమ్మాయి యోగి మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలన్నట్టుగా హింట్ ఇస్తోంది. అట్లా ఎవరైనా తపస్విని వివాహం చేసుకుంటే అప్పుడు సన్యాసం పుచ్చుకోవడానికి సులువుట, ఏం చెయ్యాలో అట్లా చెప్పిందంటే, హేమంది, ఏముందమ్మా నీకు ఎటగు రాజ్యం మీద అధికారం ఆసక్తి లేదు, ఆ గొలుసు ఎవరి చేతికి పోయిందో వాడు రాజు అయిపోతాడు, మనకేం సంబంధం లేదు, ఎటాగు మనకు పోయేదే, ఆ పెళ్ళేదో చేసుకుని ఆయన జపం ఆయన చేసుకుంటాడు, నీ జపం నువ్వు చేసుకోవచ్చు, పెళ్లి కాలేదన్న బాధ ఉండదు, జీవితంలో చూడవలసినవన్నీ చూసి కదా సన్యాసం పుచ్చుకోమంటారు పెద్దవాళ్ళు. ఆడాళ్ళు డైరెక్ట్గా సన్యాసం పుచ్చుకోకూడదని కూడా ఉంది కదా, పెళ్ళేదో చేసుకుందాం, రాజుగారి యోగితో పెళ్ళంటే ఒప్పుకోడేమో, చెప్పకుండా చేసేసుకుందామమ్మా అని ఒప్పించేసింది రాకుమార్తె. సరే, అక్కడికి వెళ్ళారు. యోగిని ఆవిడ బయట కూర్చుందిగా, రెండో ఆవిడ చక్కగా 4 మంచి మాట్లాడి గురువుగారు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆయన ఏంటంటే ప్రపంచం మేలే, ఆయన కావాల్సింది ఏంటి, లోక కళ్యాణం. నీలాంటి చిన్నారి పిల్ల ఇలాగా వేదాంతంలో ఉండి సన్యసించాలని, జపం చేసుకోవాలని, శరీరం మీద ఆసక్తి లేకుండా ఉండటం, ఇలాంటి విషయాలు చూస్తే ఆయనకు చాలా ఆసక్తిగా ఉంది. ఆ అమ్మాయిని తరింపజేయాల్సిందే నిశ్చయించుకున్నాడు. అద్వైత శివానంద యోగిని వివాహం చేసుకోమ్మా. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఆ గొలుసు తీసి అమ్మాయి చేతిలో పెట్టాడు. గొలుసు తన మెడలోనే ఉంది కదా, ఆశ్చర్యపోయింది.
అంటే నీ రాజ్యాధికారం నీదే అని చెప్పినట్టు. తండ్రి సంతోషిస్తాడు. అక్కడి నుంచి నిశ్శబ్దంగా పెళ్లి చేసేసుకుంది. ఓ పెళ్లి చేసేసుకుంటే ఈ హేమ ఏమో ఇంటికి వచ్చేసింది. ఈ యోగిని చక్కగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి వివాహం అయిన తర్వాత భర్తను సేవించాలని చల్లగా అతని దగ్గరికి 3 రాత్రులు పంపించేసి, ఆ 3 రాత్రులు అయ్యాక ఈవిడ ఇంటికి వచ్చింది. స్వయంప్రభ వచ్చాక ఏమిటి ఆయనేమో అదంటాడు ఇదంటాడు వైరాగ్యం అంటాడు. ఆ వైరాగ్యాలు ఏం లేవు, నాతో గడిపాడు ఈ 3 రోజులు అతను అని చెప్పి అక్కడి నుంచి తండ్రికి ఉత్తరం రాసి గొలుసు నాకు ముట్టింది, వీణావతి ఇచ్చిందని చెప్పేసరికి వాళ్ళు ఇంతలో ఏమైంది, దీనికి మధ్య మార్గంగా ఈ మధ్యలో వీళ్ళు వెళ్ళి యోగి దగ్గరికి వెళ్ళి పెళ్ళి పేరంటం ఈ వ్యవహారం లోపల వాళ్ళు వీణావతిని పట్టేసుకున్నారు సైనికులు. ఆవిడేం చేసింది, సహదేవరాజుకి ఇచ్చానని చెప్పింది. సహదేవరాజుకి ఇచ్చానని చెప్పింది. కానీ ఆయన దగ్గర నుంచి ఆయన కూడా ఎవరో ఋషికో మునికో అప్పచెప్పాడు వాళ్ళ గురువు గారికి అన్నట్టుగా ఒక హింట్ వచ్చింది. రాజుగారు అక్కడికి కబురు చేసే లోపల ఈ అమ్మాయి వీణావతి దగ్గర నుంచి నాకు ఆ వస్తువు వచ్చేసింది, ఆ అమ్మాయి తెచ్చి ఇచ్చిందో ఎవరితో నాకు పంపించిందో నాకు తెలియదు, చెప్పింది వస్తువు ముట్టింది అని సంతకం పెట్టి పంపించేసరికి తండ్రి ఏమనుకున్నాడు, ఓహో వచ్చేసింది కదా అని ఇదంతా మన యోగి ఆయన చెప్పాడు కదా మీ లభిస్తుంది అని సంతోషించి రాకుమార్తె ఇంటికి వచ్చేసాక ఈయన యోగిని చూడబోయేసరికి యోగి లేడు. యోగిని ఇద్దరు జంపు. యువరాణి ఇంటికి వచ్చేసింది. 3 రాత్రులు భర్తతోటి గడిపి ఇక్కడికి వచ్చింది. నెల తిరిగేసరికి అమ్మాయికి నెల తప్పేసింది. ఇంతలో వీళ్ళు వివాహం చేద్దామనుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, అవతల పక్క నుంచి ఆయన చెల్లెలు ఉంది కదా సహదేవరాజు చెల్లెలు, మనమే వివాహ ప్రస్తావన చేయిద్దాము, ఏం జరుగుతుందో చూద్దాం. ఆవిడ ముందు నుంచి పెళ్ళి వద్దంటోందన్నమాట ఊరంతా ప్రచారమైంది. ఇంతలో ఏమైంది, సడన్గా యోగ్ గారు వచ్చేసాడన్నారు. ఈ అమ్మాయి వివాహ ప్రస్తావన అనగానే క్షమించండి నాన్నగారు, నాకు దౌహృద లక్షణాలు కనపడుతున్నాయి, నేను శివాలయంలో ఉన్న యోగిని వివాహం చేసుకున్నాను అని చెప్పేసరికి యోగి లేడు కదా, ఆయన వెళ్ళిపోయాడు. ఇంతలో యోగి వచ్చాడని మాటలు పుట్టాయి. యోగి ఎవరో వచ్చాడని చూసుకునేసరికల్లా సరే వీళ్ళు ఏం చేశారు, రాజుగారు వెంటనే యోగిగే ఇచ్చి వెళ్ళి చేద్దాం, పిల్లకి మరి దౌహృద లక్షణాలు కనపడితే ఇవ్వడానికి తప్పు కాదు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి, పెళ్ళేదో చేసేద్దాం అనుకున్నారు. ఒక ఏనుగంబారి ఎక్కించి ఆ యోగిని తీసుకొచ్చేసరికి ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఆయనకి రాజ్యాధికారం మీద ఆసక్తి లేదు, ఓపెన్గా వివాహానికి ఎందుకు ఒప్పుకుంటాడు, ఆల్రెడీ మనకి వివాహం అయ్యింది కదా, పెళ్లి చేసుకున్నారు గుళ్ళో, నేను ఊరికే గడిపి రాలేదు, వివాహం చేసుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వస్తాడు, అసలు వీడెవడో చూసిరా, ఆయనైతే ఈ పని చేయడు, అసలు ఆయన అవునో కాదో చూసిరమ్మని హేమని పంపించింది. తీరా చూసేసరికల్లా వాడు వీడు కాదు, అతను కాదని ఈ అమ్మాయి డంకా బజాయించి చెప్పేసింది. ఈ లోపల పెళ్ళి మీదకి వచ్చేస్తుంది. వాళ్ళకి చెప్పారు కదా, ఆ లోపల ఇది వస్తే ఇదేదో చూద్దామని కూడా ఇది కూడా దన్నేసింది. వీడియో ఇది కాదన్నారు. ఇంతలో ఏమైంది, ఏమిటో రకరకాల మలుపులు తిరిగిపోతూ ఉంటుందన్నమాట కథ. సరే అక్కడికి కబురు చేశారు, మెల్లిగా కొంచెం సమయం తీసుకుందాము, ముహూర్తం వాయిదా వేస్తున్నామంటే ఆల్రెడీ రాకుమారుడు బయలుదేరేశాడు అన్నారు. బయలుదేరి వచ్చిన రాకుమారుడు ఇక్కడ ఏం చేశాడు, ఈ రెండో కొత్తగా వచ్చిన యోగి ఎవరు, ముందొచ్చిన యోగి ఎక్కడికి వెళ్ళాడు, ఏమైంది, మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే.